కూటమి పార్టీల ప్రధాన ఎన్నికల హామీ సూపర్ 6. కూటమి గెలిచి 7 నెలలు అవుతున్నా ఈ హామీల అతిగతి లేదని విపక్షం ఆరోపిస్తోంది. అయితే ఇప్పటికే 2 హామీలు నెరవేర్చామని, మరో 2 హామీలకు డేట్లు ఇచ్చామని, మిగతావి త్వరలో అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజంగా సూపర్ 6 హామీల్లో 2 అమలు అవుతున్నాయా? ఈ విషయంపై మంత్రి లోకేష్ స్పందించారు. తమను గెలిపించిన సూపర్ 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. అయితే ఈ హామీల అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు లోకేష్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని పర్యటిస్తున్న మంత్రి లోకేష్ సూపర్ 6 హామీలపై స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే సూపర్ 6 హామీల అమలు ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రతి నెల 4,000 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తోందని చెప్పిన మంత్రి 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం 2 వాగ్దానాలు అమలు అవుతున్నాయని, మరో 2 వాగ్దానాలకు సమయం నిర్ణయించామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ఉండి భీమవరం తదితర ప్రాంతాలను సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాళ్ళ మండలం పేద ఆమిరంలోని జువలపాలెం రోడ్డులో ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేద ఆమిరం ఉండి రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన లోకేష్ భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు.